ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి పాప వారిచే రచింపబడిన సందేహ నివారణ ఉంది కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, భగవంతునకు భాగవతమునకు భక్తునకు గల సంబంధమేమి? స్వామి: మహారాజా, యువరాజా, కుమారరాజాకు ఏ సంబంధము అదే సంబంధము. భగవంతుడు మహారాజు, భాగవతము అందులో రెండవది, అనగా పరబ్రహ్మ స్వరూపం నుంచి పాయలుగా వచ్చింది కనుక యువరాజు. దీని ఆధారమును కోరి మూడవ స్థానమందున్నది భక్తుడు, కాన కుమారరాజు అని పిలువబడును. భక్తుడుకు కుమారరాజుది మాత్రము సామాన్య స్థానము కాదు, రాజాస్థానమునకు అతడు అర్హుడు. ఇంకా తక్కిన వారందరూ వీరి ముగ్గురికి క్రింద వారలే. భక్తులకు కుమారరాజులు కాని వారు భగవంతుడు రాజాస్థానమునకు అర్హులు కారు. భక్తుడు: స్వామి, మరి యోగులు, జ్ఞానులు, తపస్సులు అంటారే, వారికి కూడా ఈ స్థానంలో అర్హత లేదా? స్వామి: ఎవరైనానూ సరే భక్తి లేక పరమార్థమునందు ఇష్టము లేక వారు మాత్రము యోగులు, జ్ఞానులు, తపస్సులు అగుదురా? వారి ఎత్తును భక్తి సమాన పదార్థముగా ఉండును. అనగా లడ్డు, మిఠాయి, మైసూర్ పాకు, జిలేబీ అనే రకరకములైన పదార్థములను మనకు వాటి అన్నిటి యందు తీపి అనేటువంటి చక్కెర లేక అది ఎట్లు తయారగును? అదే రీతిగా ఈ మూడు మార్గములందు భక్తి అను భగవంతుని మధురనామము చేరియే ఉండును. లేకున్నా ఆయా పదార్థములకు ఆయా నామములు వ్యతిరిక్తములు కదా. భక్తుడు: స్వామి, మరొకటి, భగవంతుడన్న నమ్మకముండి అతని నామస్మరణ, రూపారాధన, జప, ధ్యాన, భజన, పూజాదులు ఉండనే భగవంతుని చెంతకపోవచ్చునా? లేకున్న సత్య మార్గమున, ధర్మ మార్గమున, ప్రేమ మార్గమున, పరోపకార మార్గమున ఉన్న పూటకు విలు లేదా? స్వామి: పాపభీతి, దైవభీతి లేకున్నాను ఈ గుణములు మాత్రము సామాన్యమైనవా కాదు. ఇవి భగవంతుని అంతఃపురమునకు మార్గములు. వారు కూడాను సునాయాసముగా అంతఃపురము చేరవచ్చును. అయితే దగ్గర బంధువులకు, స్నేహితులకు ఎంత సంబంధము, సద్గుణముల ద్వారానే తనను చేరువారులకు ఈ గుణములకు నామరూపములు కూడా చేర్చుకొని తనను చేరువారులకు ఇంతే వ్యత్యాసము. నామరూపములను స్మరించి ధ్యానించుట వల్ల గుణములు కూడా కొంత స్థిరమగును. ఈ ఆధారములైన గుణములు అంత పరిశుద్ధముగా ఉండవు. భగవంతుని నామరూపములు కూడా గుణములను శుభ్రపరచును. గుణములను స్థిరము చేయుటే వాని పని కూడాను. భక్తుడు సద్గుణవంతుడు ఒక స్థలమునే చేరుదురు కదా. స్వామి: తప్పక వట్టి గుణవంతుడు అర్హుడు కాగలడు. భక్తిభావముతో కూడిన గుణవంతుడు అధికారి కాగలడు. భక్తుడు: ఇప్పుడు లోకమును చాలామంది మాధవ సేవ అని చేస్తున్నారే, వారి కార్యక్రమం అనుగ్రహము లేదా? స్వామి: లేకేమి? అయితే నిజముగా మాధవ సేవే అనే భావమున మానవ సేవ చేసిన వానికి తప్పక అనుగ్రహం ఉన్నదే. అట్టి నిజమైన భావము చాలా కష్టము. మానవుడు అనేటువంటి తలంపు లోపల పెట్టుకొని సేవన చేయువాడు మాత్రము మాధవ సేవ అనచో నిండు భావము కాదు కదా, రెండు పాయలైనవిగా ఉండును. మాధవుని సంపూర్ణ శక్తిని తెలుసుకొని దానిపై విశ్వాసముంచి సర్వుల యందు మాధవుడున్నాడని దృఢముగా తలంచి వానికి సేవ చేశాను మాధవునికి అని భావించిన తప్పకవచ్చును. అంతకంటేనా? అట్లుగాక ఏదో పేరు ప్రతిష్టల కొరకు తత్ఫలితము వాంఛలు మనసున ఉంచుకొని పైన మానవ సేవ, మాధవ సేవ అన్న అర్థమే లేదు. నీవనుకున్న ఫలితం రాదు. భక్తుడు: భలే బాగున్నవి స్వామి, నేటి ఉపదేశములు భాగవతముల గురించి చెప్పుచుండననే ఎన్ని పవిత్ర రీతులు వచ్చినవే. ఇక దాని రూపును గురించి నాకు చెప్పినా ఇంకెన్ని యథార్థములు రాగలవు. నేటికి నేను ధన్యుడను. స్వామి: తెలిసినదా భాగవతమన్నా? అది అంతము లేని ఆత్మ కదా. అది సూక్ష్మమునను స్థూలమునను రెండింటి యందు ఒకటే. అది సూక్ష్మమున అది సూక్ష్మము, స్థూలమున అది స్థూలము. దానికి ప్రమాణమే లేదు. అది అంతమే లేనిది. భాగవతము సూక్ష్మ రూపమున వేరు, స్థూల రూపమున వేరు లేదు. రామాయణ, భారతములు ఇతిహాసములు. భాగవతము అట్లు కాదు. కేవలము భక్తి మార్గమును తెలుపుతూ ఆత్మస్వరూపమై ఉండను. ఏ నాటికైనా భాగవతమునకు అంతము లేదు, రాదు. ఈ యథార్థమే భాగవతము యొక్క అర్థము. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే